కూడా ఫెయిల్ అవ్వడం, వీటన్నిటి రూపంలో మాకు ఆ టైంలో ఒక 20 లక్షల రూపాయల దాకా అప్పు అయింది. 20 లక్షలు అంటే ఆ టైంలో చాలా పెద్ద విషయం, చాలా అసలు అది సాధ్యం కాని విషయం. మళ్ళీ దాన్ని మనం రికవర్ అవ్వాలంటే అప్పుడు ఆ టైంకి నా మీదే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఆశలు. ఎందుకంటే మా వాడు డిగ్రీ కంప్లీట్ అయింది కానీ అన్నయ్యది వాడికి ఇంకా జాబ్ రాలేదు. మా పెద్దోడు కూడా వాడు చదువుకున్నాడు కానీ వాడికి జాబ్ మీదకి ఇంట్రెస్ట్ పోవట్లేదు. కాబట్టి కరెక్ట్ టైంకి నాకు ఒక చిన్న జాబ్ వచ్చింది. వాళ్ళందరూ ఆశలు నా మీదే ఉన్నాయి. ఇది స్టార్టింగ్ స్టేజ్. నాకు ఆ టైంకి వచ్చేది 15,000. ఆ జాబ్ చేస్తే నాకు వచ్చేది 15,000. కానీ మేము కట్టాల్సిన ఇంట్రెస్టే 40,000 ఉంది. 40,000 ఇంట్రెస్ట్లో నేను వచ్చిన 15,000 మనం ఏమీ చేయకుండా ఆ 15,000 వాళ్ళకి కట్టేస్తే నాకు ఎక్కడో అసలు సాటిస్ఫాక్షన్ కాదు. నా ఎనర్జీ అంతా జాబ్ మీద పెట్టినా కూడా ఆ అప్పు కనీసం ఇంట్రెస్ట్ కట్టే పరిస్థితి కూడా లేనప్పుడు ఇది ఏమీ చేయలేని పరిస్థితి.